ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మనం నమ్మిన దేవుడు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తూ ఉండగా ఆయన యొక్క సన్నిధిని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మహిమాన్వితుడు అయిన మా పరలోక దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ జూలై మాసంలో చివరి పరిశుద్ధ దినాన నిన్ను గణపరిచే కృప మా అందరికి అనుగ్రహించినందుకు వందనాలు దేవా. యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మా ప్రియబిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా వారి కొరకు ప్రార్థించడానికి దేవా, వారిని ప్రోత్సహించడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మా బిడ్డలపై ప్రత్యేకమైన నీ ఆశీర్వాదాలు కుమ్మరించి ఆరోగ్యపరంగా ఆత్మీయంగా అన్ని విషయాలు విడుదల చేయమని మహిమాన్వితుడా నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు చెల్లిస్తూ విశ్వాసముతో యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత వారం ఎవరు ఆయనతో ఉంటారు అనే మాటని ధ్యానం చేశాం. ఈ రోజున జాగ్రత్త అనే మాటను మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాశాడు. 2 ఉత్తరాలు రాశాడు ఆయనకి. ఈ 2 ఉత్తరాల్లో 3 సార్లు జాగ్రత్త అనే మాట మరి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి తిమోతిని తన యొక్క కుమారుడుగా ఆయన భావించి ఒక తండ్రి స్థానంలో ఉన్న పౌలు ఆ యొక్క కుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున మనందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక మన తండ్రి విషయంలో మన తండ్రి చెప్పే ప్రతి మాట మనం విని మనం జాగ్రత్త పడినట్లయితే ఆయన మనం దీవించేవాడే ఉన్నాడు. చూడండి, మొదటి మాట చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4:16 ఈ మాట రాయబడుతుంది. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలుకడగా ఉండము. నీవేలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నటువంటి మాట తిమోతితో, ఓ తిమోతి, నీవు అనేక మందికి బోధిస్తూ ఉన్నావు. నీ సంఘములో ఉన్న వారికి బోధిస్తూ ఉన్నా, నీ కుటుంబంలో ఉన్న వారికి బోధిస్తూ ఉన్నా, అలాగే నీ సమాజంలో ఉన్న వారికి బోధిస్తూ ఉన్నా. బోధిస్తూ ఉన్నటువంటి నీవు నీ గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. రెండవదిగా, నువ్వు ఎప్పుడైతే నీ విషయంలో ఒక జాగ్రత్త కలిగి ఉంటావో అప్పుడు నీవు, నీ కుటుంబం, అలాగే నీ బోధ విని వారందరూ కూడా రక్షింపబడుదురు అనే మాటని ఈ యొక్క తిమోతికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకములో ఒక సామెత ఉంది, చెప్పేవి నీతులంట, చేసే పనులు ఒకే మనకి ఇక ఆ సామెత తెలుసు. అలాగే చాలామంది చెబుతారు, అలాగే ఆ చెప్పిన వాటి ప్రకారం జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని పౌలు అంటాడు కదా, నేను అనేక మందికి బోధించి నేను భ్రష్టుడు కాకుండానట్లుగా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని పౌలు మహాభక్తుడు కూడా తను తానే దేవుని ఎదుట తన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. అలా పరీక్షించుకుంటూనే తన కుమారుడు కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు బోధించడమే కాదు, ఆ బోధకి అనుకూలమైన ప్రవర్తన, నీ మాట తీరు కానీ, నీ నడవడిక కానీ, నీ ఆలోచన కానీ, నీ యొక్క కుటుంబం కానీ, నువ్వు ఏది బోధించావో ఆ బోధకు అనుకూలంగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. మన ప్రేమల గురించి బోధించి మనలో ప్రేమ లేకపోతే, మన సహాయాల గురించి బోధించి మనమే సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది? కనుక ఇక్కడ అదే మాట చెబుతున్నాడు. మనము జాగ్రత్త తీసుకోవాలి. ఏ విషయాల్లో మనం ఏం చెబుతున్నామో అది మన జీవితంలో మనం చేస్తున్నామా లేదా అనేది ప్రతిదినం కూడా పరీక్షించుకోవాలి. అలాగే తల్లిదండ్రులైనటువంటి ప్రతి వారు కూడా, నేను ఒక తండ్రిని, నేను నా కుమార్తెకి చెబుతూ ఉన్నప్పుడు, నా కుమార్తెకి ఇదిగో నువ్వు అల్లరి చేస్తున్నావు, నువ్వు పెద్దగా అరుస్తున్నావు, అలా అరవద్దు, అల్లరి చేయొద్దని చెప్పి ఒకవేళ నేనే పెద్ద కేకలు పెట్టాను అనుకో, మరి అప్పుడు నా కుమార్తె ఎలా లోబడింది? అలాగే ఇదిగో నేను బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతా, లేకపోతే ఫోన్ చూసుకుంటా కూర్చొని నువ్వు ఫోన్ చూడొద్దు అని చెప్పాను అనుకో, ఎలా నా కుమార్తె ఉంటుంది? సో నేను ఏం చెబుతూ ఉన్నానో దానికి నేను మాదిరిగా ఉండాలి. అప్పుడే నేను నా యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలుగుతా. నేను ఎవరు చెబుతున్నానో వారిని కూడా రక్షించుకోగలుగుతా. అదే విషయంలో ఈయన పౌలు మహాభక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు.
రెండవదిగా మనం క్లుప్తంగా చూస్తూ ఉన్నాం కనుక రెండవదిగా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈయన అంటాడు ఈ మాట: దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడు. మరొక మాట జాగ్రత్త అనే మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాను. ఏడేమంటున్నాడు? నువ్వు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ఆ వాక్యాన్ని గురించి ప్రకటించేటప్పుడు ఆ వాక్యం నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు? ఉన్నది ఉన్నట్లుగానా, లేదా నీకు అనుకూలంగానా? అది మనం గమనించాలి. చాలామంది కోపం వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పరిస్థితులప్పుడు వాక్యాన్ని బట్టి చెబుతారు. ఇంకో బైబిల్ ఇలా చెబుతుంది, జాగ్రత్త, నువ్వు కనుక ఇలా ఉంటే నీ విషయంలో ఇలా జరిగింది అని భయపెట్టినట్లుగా మాట్లాడతారు. పౌలు అదే అంటున్నాడు, మనం భయపెట్టడానికి బోధించవద్దు, మనం సిద్ధపరచడానికి బోధించాలి. అలాగే మన కుటుంబస్తులు కూడా అంతే. అలాగే మనమే కూడా ఈ వాక్యం మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. నువ్వు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమైంది. నువ్వు ఏ కోణంలో వాక్యాన్ని చదువుతావో అదే కోణంలో నీకు అర్థం అవుతా ఉంటుంది. మన మంచి కోణంలో ఉంటే మంచిగా అర్థమైంది. చెడు దృష్టితో, చెడు ఆలోచనతో, మనకు అనుకూలమైన ఆలోచనతో చదివితే అది మనకు అనుకూలంగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని మనం చదవాలి. చదివినప్పుడు ఆ వాక్యాన్ని మనం సరిగా విభజించి అది మనకి ఎలాంటి ఆశీర్వాదం తీసుకొస్తుందో మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకే నేనేమంటున్నాడు ఇక్కడ పౌలు ఆయనతో, నీవు యోగ్యుడిగా ఉండటం కొరకు నువ్వేం చేయాలా? సరిగా నువ్వు దేవుని వాక్యాన్ని ఉపదేశించాలా, దాన్ని అన్వయించుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. ఆయన ఎదుట సరిగా ఉండటం కొరకు. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. చాలామంది ఏంటంటే వాక్యాన్ని బైబిల్లో తీసి వారికి, ఇప్పుడు సంఘంలో ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నాడు అంటే వాళ్ళ గురించే ఒక వాక్యం తీసి వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడతారు. వాళ్ళని గద్దించలేక, వాళ్ళని బయట చెప్పలేక, ఇదిగో వాక్యం ద్వారా వారికి దీన్ని ఏమంటారంటే ఆత్మీయ తోటాలు అంటారు. ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ పౌలు ఏమంటాడంటే తిమోతితో, మనం అలాగున్నప్పుడు వాక్యాన్ని, సత్యం ఏమైతే బోధిస్తుందో ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రకటించుదాం, మనం మాట్లాడదాం, మనం అనుసరించుదాం అనే మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 3వ జాగ్రత్త ఎక్కడ చెబుతూ ఉన్నాడంటే 4వ అధ్యాయము 15వ వచనంలో చెబుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం: అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. ఇక్కడ ఏ విషయములంటే, నువ్వు ఈ లోకంలో నువ్వు బోధించి అలాగే ఆ బోధకు అనుకూలంగా నడిచేటప్పుడు ఆ బోధని నీకు అనుకూలంగా కాకుండా సత్యానికి అనుకూలంగా నీవు దాన్ని విభజించి నువ్వు బోధిస్తూ ఉన్నప్పుడు నీవు, నీ కుటుంబం, అలాగే నీ బోధ వినేవారిని రక్షించుకునే సమయంలో నీకు అనేక మంది వ్యతిరేకులు ఉంటారు. అనేక మంది వ్యతిరేకించేవారు వస్తారు. అపవాదు ఊరికినే చూస్తా ఊరుకోరు. వాడు ఏ విధంగా అయినా నీ యొక్క స్థితిలో నిన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తారు. అందుకనే నీవు అలాంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అని చెబుతూ అక్కడ ఒక వ్యక్తిని చెబుతున్నారు. 14వ వచనం ఉంది, అలెగ్జాంద్రు అనే కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను అని చెబుతూ ఉన్నాడు. అనగా మన యొక్క జీవితంలో కీడు చేసేవారు సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, అలాగే కుటుంబంలో కూడా ఉంటారు, బంధువుల్లో కూడా ఉంటారు. మనం పచ్చగా ఉంటే వారవలేని వారు ఎంతోమంది ఉంటారు. అలాగే సంఘం అభివృద్ధి చెందుతుంటే అపవాది వారవలేదు. వాడు కూడా ఎవరిని వాడుకోవాలా అని చూస్తారు. ఎవరు బలహీనంగా ఉంటారో అవిశ్వాసంతో, ఎవరైతే అవిధేయులుగా ఉంటారో అలాంటి వారి దగ్గరికి వాడు చేరతాడు. చేరి వాడు పక్కనే కూర్చుంటాడు. వాళ్ళ రెచ్చగొట్టి తిరుగుబాటుదారులుగా చేస్తాడు. బహుశా ఈ అలెగ్జాంద్రు కూడా ఆ పై వచనాల్లో కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి ఇలాంటి వ్యతిరేకులు, ఇలా కీడు చేసే వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అనగా నీ యొక్క జీవన విధానంలో అనేక మంది నీకు వ్యతిరేకులు ఏర్పడుతూ ఉంటారు కనుక ఆ వ్యతిరేకించే వారి దృష్టిలో నువ్వు చాలా కేర్గా ఉండాలి అనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఈ పరిశుద్ధ దినాన అపోస్తులైన పౌలు 3 విషయాల్లో జాగ్రత్త చెబుతున్నాడు. మొదటిగా మన బోధ విషయంలో, రెండవదిగా దేవుని వాక్య విషయంలో, మూడవదిగా మనలను వ్యతిరేకించే లేదా మనకి కీడు తలపెట్టే వారి విషయంలో.
ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, అలాగే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, అలాగే నీ కుటుంబానికి నేర్పిస్తూ ఉన్నావు. మరి నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు బోధించే, నువ్వు సలహాలిచ్చే, అలాగే నువ్వు మంచి విషయాలు నేర్పించే ఆ వ్యక్తివై ఉండి నువ్వు కూడా అలాంటి మంచి విషయాల ప్రకారం జీవిస్తున్నావా? రెండవదిగా నీవు ఆ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సత్యముగా అర్థం చేసుకొని ఆ సత్యమును ప్రతిష్ఠించబడినట్లుగా నీ జీవితం ఉందా? లేదా అసత్యమైన ప్రవర్తనలో, అసత్యమైన విధానంలో, అలాంటి మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా? అలాగే నీ కీడు చేసేవారిని శపిస్తున్నావా? వారి కొరకు ప్రార్థిస్తున్నావా? నీకు కీడు చేసే వారి విషయంలో కేర్గా ఉంటున్నావా? లేక అజాగ్రత్తగా ఉంటున్నావా? పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, ఈ ఉదయకాలం నందు ఇది అపోస్తలుడైన పౌలు తన కుమారుడైన తిమోతికి నేర్పిస్తూ ఉన్నా ఆయా 3 విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 3 విషయాల్లో మేము మీ ఎదుట ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ ఉన్నాం. మేము చెప్పేవారంగా ఉంటున్నాం కానీ చేసేవారంగా జీవించలేకపోతున్నాం. కనుక ఈ సమాజంలో మేము ఏది బోధిస్తూ ఉన్నామో, మేము ఏది నేర్పిస్తూ ఉన్నామో అయ్యా, నా కుటుంబానికి, నా వ్యక్తిగతమైన జీవితానికి, అలాగే నాయన ఈ యొక్క సమాజంలో నేను అలాంటి మాదిరికరమైన వ్యక్తిగా మేము ఉండగలిగినట్లుగా మమ్మల్ని దీవించమని, నీ రాకడ సిద్ధపరచమని, ఈ మాటలను మా ప్రియ బిడ్డలందరిపై నీ సమృద్ధి అయిన దీవులు కృపరించమని, ఆరోగ్యపరంగా ఆత్మీయంగా దీవించమని, ఆర్థికంగా దీవించమని విశ్వాసంతో యేసు నామం నడిపి ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియక దేవుని సన్నిధి తోడయుండి దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.